తెలంగాణ ప్రభుత్వం పక్షాన హైదరాబాద్ ఇన్ఛార్జ్ మంత్రిగా జూబ్లీహిల్స్ శాసనసభ్యుడు మాగంటి గోపీనాథ్ గారి ఆరోగ్యం తొందరగా కుదుటపడి కోలుకోవాలని ఆ భగవంతుని ప్రార్థిస్తా ఉన్నాం. అతని ఆరోగ్యంగా వచ్చి బయట తిరిగి ప్రజాసేవలో ఉండాలని ఒక ప్రజాప్రతినిధిగా ఆకాంక్షిస్తా ఉన్నా. జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఆ అంశాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తా ఉన్నా. అయితే మాగంటి గోపీనాథ్ గారు దాదాపు నేను ఇన్ఛార్జ్ మంత్రి 1.5 years అయిన తర్వాత ఒక సంవత్సర కాలం నుంచి కొంత అనారోగ్యంగా ఉన్నటువంటి మాట వాస్తవం. తనకు సంబంధించినటువంటి ట్రీట్మెంటు జరుగుతూ ఉంది. ఇన్ఛార్జ్ మంత్రి అనేక సందర్భాల్లో కలవాలనే ప్రయత్నం చేయడం కూడా జరిగింది. లేదా వారు కూడా అనేక కార్యక్రమాలు నియోజకవర్గంలో జరిగినా కూడా ఇటీవల బోరబండలో జరిగిన కార్యక్రమం కూడా వారు రాలేకపోయారు. కిషన్ రెడ్డి గారు నేను వెళ్ళినప్పుడు కూడా. సో ఇట్స్ హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలా వారు కోలుకోవాలని కోరుకుంటాను. దానికి ఎక్కడ కూడా దెర్ ఇస్ నో పొలిటికల్ ఇష్యూ. బట్ కొంతమంది టీఆర్ఎస్ నాయకులు నిన్న అతని ఆరోగ్యాన్ని కూడా రాజకీయం చేసేటువంటి ఒక ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఇటీవల నియోజకవర్గానికి సంబంధించిన ఒక కార్యకర్త చనిపోయాడు. కారణాలు ఏమైనా ఉండొచ్చు, చట్టం విచారణ చేస్తుంది. అందుకు సంబంధించి అక్కడ ఉన్నటువంటి మాజీ డిప్యూటీ మేయర్, కార్పొరేటర్ టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్కి వచ్చిండనే దాని మీద కొంత కక్ష సాధింపు అంశం ఉండొచ్చు. ఆయనను దోషిగా నిలబెట్టేటువంటి కుట్ర జరిగిండొచ్చు. ఏదన్నా జరుగుతున్న సందర్భం వేరు, ఆ ఎపిసోడ్ అంతా వేరు. కానీ నిన్న మాట్లాడిన నాయకులు ఏమంటున్నారంటే అతని కార్యకర్త చనిపోయిన తర్వాత అతని మనసుకు బాధ కలిగి గోపీనాథ్ గారి ఆరోగ్యం చెడిపోయిందనే మాట మాట్లాడుతారు. ఇది ఎంత తప్పంటే ఇట్స్ అన్ఫార్చునేట్. నేను గోపీనాథ్ గారిని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. నేను చాలా విద్యార్థి సంఘ ఎన్ఎస్సీ నాయకుడు ఉన్నప్పటి నుంచి కూడా ఆయన తెలుగుదేశం నాయకుడుగా అనేక నాయకులకు సంబంధించిన పార్టీ కార్యక్రమాలను ప్రచారం చేసి ఫ్లెక్సీగా కట్టేటువంటి వ్యక్తి. శాసనసభ్యుడు కూడా జూబ్లీహిల్స్ రిప్రజెంట్ చేస్తూ ఉన్నాడు. అతని సేవలు రాజకీయాల్లో ఎన్నికల వరకే పార్టీలు, దాని తర్వాత ప్రజాప్రతినిధులుగా పరస్పరం ప్రభుత్వాల లోపల పనిచేసుకోవాలి ప్రజా సమస్యల మీద. కానీ ఇటువంటి చౌకబారు చిన్న స్థాయి అంశాలకు సంబంధించి ఒక వ్యక్తి ఆరోగ్యానికి సంబంధించి అది ఆసుపత్రిలో ఉన్నప్పుడు దానికి రాజకీయానికి ముడిపెట్టద్దని నా మాట నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను. అతను కోలుకోవాలి, తిరిగి ప్రజాస్వామ్య పద్ధతిలో రావాలని కోరుకుంటా ఉన్నాం.